హలో అండి. హలో. సో మీకు తెలిసే ఉంటది విజయవాడలో, ఖమ్మంలో బాగా ఫ్లడ్స్ వచ్చాయి. టూ సాడ్ అంటే డిప్రెస్డ్. ఇలాంటి సంఘటన గత కొన్నేళ్ళుగా చూస్తున్నాం. ఎప్పుడు ఇలాంటిది జరగలే. ఇదొక విప్లవాత్మక సంఘటన. ఇది చాలా దుర్ఘటన అనేది ఫస్ట్ థింగ్ అందరికీ చాలా విషాదకరం, చాలా బాధాకరం. ఏదేమైనప్పటికీ ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద గాడ్ వాట్ దే డిసైడ్. సో దీనికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు 6 క్రోర్స్ డొనేట్ చేయడం జరిగింది. 1 క్రోర్ తెలంగాణకి, అలాగే 1 క్రోర్ ఏపీకి, అండ్ మిగతా 4 క్రోర్స్ అక్కడ ఆయన నియోజకవర్గంలో పంచాయతీ వాటికి డొనేట్ చేయడం జరిగింది. ఫస్ట్ థింగ్ అండి, తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టంగా భావిస్తున్నాం. అందులో ఎందుకు అని అంటే ఫస్ట్ థింగ్ ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెలుగువాడిగా జన్మించడం మన ప్రతి ఒక్క తెలుగు పౌరుడి తాలూకా అదృష్టంగా భావించాలి ఫస్ట్ థింగ్ అండి. ఎందుకంటే అలాంటి వ్యక్తిని మనం ఎప్పుడు చూడలేం. ప్రీవియస్గా మనం బుక్స్లో చూసుంటాం, బుక్స్లో చదివి ఉంటాం. మేబీ అంబేద్కర్ గారు ఇలా ఉండారు, మహాత్మా గాంధీ గారు ఇలా ఉంటారు, మదర్ తెరెసా గారు ఇలా చేశారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలా చాలామంది, చే గువేరా ఇలా. అంటే వీళ్ళందరూ ఇలా ఉంటారు అని మనం ఇమాజిన్ చేసుకునేది మనం డైరెక్ట్గా చూస్తున్నాం. అది మన అదృష్టం ఫస్ట్ థింగ్. ఇప్పటి వరకు ఇది కనివిని ఎరుగని చరిత్ర అండి. పాలిటిక్స్లో ఒక యాజ్ ఏ పొలిటీషియన్గా ఒక ఫండ్ డొనేట్ చేసింది ఇప్పటి వరకు ఇంతవరకు ఎవ్వరు కూడా జరగలేదు. అంటే యాజ్ ఏ ఒక టాలీవుడ్ సెలబ్రిటీ, ఒక హాలీవుడ్ సెలబ్రిటీ, ఒక బాలీవుడ్ సెలబ్రిటీ ఆ యొక్క టైం లోపల ఆయన రెస్పాండ్ అవ్వడం అది కామన్ థింగ్. ఇట్స్ ద నార్మల్ థింగ్. బట్ యాజ్ ఏ పొలిటీషియన్గా ఒక పాలిటిక్స్లో ఉంటూ గవర్నమెంట్ ఫండ్స్ని అన్యాయంగా, దౌర్జన్యంగా దోచుకునే వాళ్ళని చూసాం. కానీ తిరిగి గవర్నమెంట్ చారిటీకి తన వంతు హెల్ప్ చేద్దామనేటోళ్ళు చాలా లీస్ట్ పీపుల్. దట్స్ వాట్, అందుకే ఆయన డెమిగాడ్ అంటారు. దట్స్ వాట్ ద థింగ్. దట్స్ వై వీఆర్ మోస్ట్లీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అంటే రాజకీయ నాయకులు కూడా ఎప్పుడు ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగినప్పుడు ఫస్ట్ సినిమా వాళ్ళే ముందుకు వస్తారు. అంటే ఏమైనా చెయ్యాలి అన్నా మొత్తం నడిచేది రాజకీయ నాయకుల చేతుల్లో. బట్ వాళ్ళు ఇట్లాంటి వాటికి ముందుకు రారు. ఈ హీరోస్ మాత్రమే, టాలీవుడ్లో టాప్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏదైతే అవుతుందో వాళ్ళు చేస్తారు సాయం. సో దీని మీద మీ ఒపీనియన్? అదే ఫస్ట్ థింగ్ చెప్తున్నానండి. మన తెలుగు వాళ్ళు, అది కూడా తెలుగు చలనచిత్ర సీమ అనేది దయ, జాలి, కరుణతో కూడుకున్న సంస్థ మనది తెలుగు చలనచిత్రం. అంటే ఆయనే కాదు, ఆయన ఇన్స్పైర్గా చేసుకుంటూ చాలామంది మారారు. అలాగను ఆయన ఫస్ట్ ఒక 6 crores ఎప్పుడైతే కాంట్రిబ్యూట్ చేసినప్పటికీ మన తెలుగు ఇండస్ట్రీ ఎవరికి తోచినంత సాయం చేశారు. అలా పొలిటీషియన్స్ చేయరు అని అంటే అదే చాలా వరకు పొలిటీషియన్స్ గురించి మనం చూసింది అంతవరకు దోచుకుందాం, దౌర్జన్యంగా లాగేసుకుందామని. వీఆర్ మోస్ట్లీ ప్రౌడ్ ఆఫ్ అవర్ టాలీవుడ్ ఇండస్ట్రీ. ప్రభాస్ గారు డొనేట్ చేశారు 2 crores నియర్లీ, మహేష్ బాబు గారు 1 crore, అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు 1 crore. ఈవెన్ దో సందీప్ కిషన్ లాంటి చిన్న హీరోస్ ఒక ఫుడ్ ప్యాకెట్స్ని, మిల్క్ ప్యాకెట్స్ని తన వంతు సహాయంగా వాళ్ళు ముందుకు రావడం అనేది వీ ఫీల్ మచ్ మోర్ ప్రౌడ్ అండ్ వీ ఫీల్ మచ్ మోర్ అప్రిషియేటెడ్ ఆఫ్ దెమ్. వీఆర్ ఫీలింగ్ మచ్ మోర్ హ్యాపీ. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్, మీ పేరు? రాజశేఖర్. సో తెలంగాణ, ఏపీలో ఫ్లడ్స్ వచ్చిన సంగతి తెలుసు కదా. సో దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 6 crores డొనేట్ చేశారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఒక రాజకీయ నాయకుడై ఉండి అంత పెద్ద అమౌంట్ ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్లో ఎవరు అంత అమౌంట్ డొనేట్ చేయలేదు. సో దీని మీద మీ ఒపీనియన్? నిజంగా ఇది మనం చాలా సంతోషపడాల్సిన విషయము. ఎందుకంటే 6 కోట్లు అనేది చిన్న అమౌంట్ కాదు కాబట్టి నిజంగా చాలా సంతోషపడము. ఈ రోజే కాదు, ప్రతిసారి కూడా ముందుంటాడు పవన్ కళ్యాణ్. ఈ విషయంలో మాత్రం ఒప్పుకోవాల్సిందే. ఏం అడగట్లేదు, మీరేమి అడగాలని అనుకుంటున్నారు? ఏదైనా కానీ ఇప్పుడు మనకి రాజధాని లేదు ప్రజెంట్. దాన్ని మనం చేసుకోవాలంటే మనకి చాలా అమౌంట్ కావాలి. ప్లస్ ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు మొన్న ఏమన్నారు 2019లో వాళ్ళు అన్నారు, ఏం చెప్పారు, మనది అప్పుల రాష్ట్రం చేస్తున్నారు అది అనేసి. కానీ జగన్ అన్న ఏం చెప్పాడో దానికి ఈరోజు డబల్ బడ్జెట్ జరుగుతుంది. కాబట్టి మళ్ళీ డెవలప్మెంట్ ఎక్కడి నుంచి చేస్తారు, ఈ అప్పు ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? ఆ రోజు జగన్ ప్రశ్నిస్తున్నారు, మళ్ళీ వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు నేను అడుగుతా ఉన్నాను వాళ్ళందరినీ. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ డొనేట్ చేసిన అమౌంట్ ఆయన పర్సనల్ అమౌంట్ కదా, గవర్నమెంట్ నుంచి ఇచ్చిన అమౌంట్ కాదు కదా. అదే నేను చెప్తున్నా, 100% నేను ఒప్పుకుంటున్నాను. కానీ యాజ్ ఏ లీడర్ నేను ఒప్పుకోవట్లేదు అంటున్నాను అంతే. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నాగేంద్ర. ఎస్. సో ఏపీ తెలంగాణలో ఫ్లడ్స్ వచ్చిన విషయం మీకు తెలుసు కదా. సో పవన్ కళ్యాణ్ గారు 6 crores రూపీస్ డొనేట్ చేశారు. అంటే ఆయన పర్సనల్ అమౌంట్.
అంటే ఆయన ఒక రాజకీయ నాయకుడు అయి ఉండి ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్లో ఏ రాజకీయ నాయకుడు కూడా వాళ్ళ పర్సనల్ అమౌంట్ 6 crores ఎప్పుడు డొనేట్ చేయలేదు. సో అంత పెద్ద అమౌంట్ డొనేట్ చేశారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న డెసిషన్ చాలా మంచిది. ఎందుకంటే ప్రతి పేదవాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది పేదవాళ్ళే నాకు తెలిసి. వాళ్ళ కోసం ఆలోచించి తన వ్యక్తిగతంగా ఒక 6 కోట్లు విరాళం ఇవ్వడం అనేది మాత్రం చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తనకు తెలుసు ప్రజలకు మంచి చేయాలనే అతనిలో ఆ స్పిరిట్ ఉంది. అందుకని రాజకీయాల్లోకి వచ్చిండు. ఓడిపోయినా కానీ గెలిచి మళ్ళీ ప్రజలకి సాయం చేయాలని తన వ్యక్తిగతంగా 6 కోట్లు ఇవ్వడం అనేది చాలా మంచి ఆలోచన. అతను ఆలోచన విధానం కూడా చెగువేరలాగా ఒక ఉంటుంది. సో ఆ విధంగా ఇచ్చింది. ఎస్. అంటే అంతమంది రాజకీయ నాయకులు ఉండి కూడా ఏపీలో ఇంతకుముందు జగన్ రూల్ చేశారు. ఆయన ఇప్పటివరకు బయటకు వచ్చేసి చూశారు కానీ ఆయన తరఫు నుంచి ఎటువంటి స్టాండ్ తీసుకోలేదు. సో దీని మీద మీ opinion? మేబీ ఒకందుకు మరి అతని ఆలోచన ధోరణి ఎలా ఉందో, జగన్ గారి ఆలోచన ఎలా ఉందో మనకు తెలియదు. ఎందుకంటే అతనికి గెలిపివ్వలేదని ప్రజలు అలా ఉండొచ్చు. జగన్ దగ్గర కూడా అమౌంట్ ఉండొచ్చు, ఇవ్వచ్చు, కానీ మరి ఇచ్చిండొచ్చు కానీ చెప్పలేదేమో, ఎవరికి తెలియదు. తను వ్యక్తిగతంగా ఇవ్వలేదు కానీ ఇవ్వబోతాడేమో మనకు కూడా తెలియదు కదా, అంతే. సో పవన్ కళ్యాణ్ గారు ఇలా చేసినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆ బాధ తను ఎవరికైనా ఆవేదన తెలిస్తేనే ఇవ్వగలుగుతారు. ఆ ఫ్లడ్స్ వచ్చిన సిచ్యువేషన్ని తను ఆలోచించి వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు అక్కడ చుట్టుపక్కల ఫుడ్ లేక ఇంకా వాళ్ళకి పడుకోవడానికి కూడా ప్లేస్ ఉండక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ వాటర్ అనేది ఫిల్ అయిపోతూ ఉంటుంది మొత్తం బిల్డింగ్స్లలో కానీ ఎల్లనైనా. కానీ వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ ప్లేస్లో ఉండి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించిండు. ఇది చాలా మంచి ఆలోచన, అందుకే ఇచ్చిండు. వాళ్ళ పెయిన్ తెలిసింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి డొనేట్ చేశారు. ఇంకా మిగతా హీరోలు చాలామంది కూడా డొనేట్ చేశారు కదా, ఎన్టీఆర్ గారు కావచ్చు, చిరంజీవి, రామ్ చరణ్. అంటే ఇట్లా ఏ ప్రాబ్లం అయినా కూడా ఫస్ట్ టాలీవుడ్ ఇండస్ట్రీ మన తెలుగు హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ముందుకొచ్చి అమౌంట్ డొనేట్ చేస్తారు. ఈ రాజకీయ నాయకులు ఉన్నారు కానీ ఏమీ చేయరు. సో దీని మీద మీ ఒపీనియన్? కొంతమందికి ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చూసుకుంటారు, ఓకే నేను ఎంజాయ్ చేస్తున్నా నాకు చాలు అనుకుంటారు. కొంతమంది అవతల వాళ్ళకి హెల్ప్ చేస్తే ఆనందం దొరుకుతుంది కదా, ఆ విధంగా ఆలోచిస్తారు. చేయాల్సిందే నా పొలిటికల్ మెంబర్స్ కదా, సో వాళ్ళు చేయట్లేదు, హీరోలు మాత్రమే చేస్తున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్? పొలిటికల్ అంటే ఇక ప్రజలకే తెలవాలి అది. ఎందుకంటే ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు. వాళ్ళు మంచి క్యాండిడేట్ని ఎన్నుకుంటే ఈరోజు డొనేషన్ వస్తుంది కదా మంచిగా. లేదంటే వాళ్ళు అభివృద్ధి అనే చేయాలి పొలిటీషియన్స్. సో ప్రజల్ని బట్టే పాలకులు ఉంటారు. ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.